మనందరికీ చాలా వరకు గుర్తుండిపోయే ఒక విషయం, మన పూర్వీకులు చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని ఉదహరించి అతని పతనమైన జీవితాన్ని కానీ, అతని యొక్క లేదంటే ఆమె యొక్క ఛిద్రమైన పతనమైన ఒక విచ్చలవిడి జీవితాన్ని కుక్కలతో పోల్చేవారు. గుర్తుందా? వాడు బ్రతికాడు, కుక్క బ్రతికింది అనేవారు. మరి ఏం బ్రతుకురా అది, కుక్క బ్రతుకు అనేవారు. అదుగో చచ్చాడు, కుక్క చావు చచ్చాడు అనేవారు. ఇలాగా ప్రతిదానికి కొన్ని విషయాల్లో అపవిత్రత కలిగించిన కార్యాలు ఏదైనా సరే కుక్కలతో పోల్చేవారు కదా మన పూర్వీకులు. మరి ఒక సహోదరుడు అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు బైబిల్లో కుక్కల గురించి ప్రస్తావన ఎక్కడ ఉందని. మరి ఆ సహోదరునికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, అసలు మరి ఆది కాండం నుంచి మనము చూస్తే సృష్టి మొదల్లో దేవుడు మొదటగా సృష్టించేది జంతువులనే కదా. మరి ఈ సమస్త జంతువులు భూమండలంలో మనకి తెలిసేవి కొన్ని మాత్రమే, తెలియనివి ఎన్నో 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 ఉన్నాయి. మరి వాటి పేర్లు కూడా మనకు తెలియదు. అన్ని జంతువులను దేవుడు సృష్టించాడు. మరి అలాంటప్పుడు బైబిల్లో కుక్క ఉంది అనేది చాలా విచిత్రమైన క్వశ్చన్. ఇప్పుడు దానికి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. మరి మనము పాత నిబంధన పరిశీలించినట్లయితే మరి ఆ కాలంలో వీధుల్లో తిరిగే అపవిత్రంగా భావించబడే జంతువులుగా పరిగణించేవారు. అందుకే కుక్క అనే పదము ఆత్మీయ పతనము, అపవిత్రత జీవితము, దేవుని భయం లేని స్థితికి ఉపమానంగా వాడబడేది. దావీదు మహారాజు కీర్తనలు 22:16 కుక్కలు నన్ను చుట్టుకొనినవి అని అన్నాడు. అంటే అతన్ని ఎవరిని ఉద్దేశించి అంటే, దావీదును తన శత్రువులు తరుముతున్నప్పుడు ఆయన ఆ శత్రువులను కుక్కలు అని పిలుస్తున్నాడు. మరి కీర్తనలు 59:6-14 గమనించినట్లయితే, వారు కుక్కల వలె తిరుగుచున్నారు. అంటే దేవుని భయం లేని హింసాత్మకమైన శత్రువుల స్వభావాన్ని ఇక్కడ చూపించడానికి ఉపమానంగా ఉపయోగించబడింది. మరి సామెతలు 26:11 గమనించినట్లయితే, కుక్క తన వాంతిని తిరిగి తినునట్లే మూర్ఖుడు తన మూర్ఖత్వానికి తిరిగిపోవును. అంటే పాపాన్ని వదిలినట్టు కనిపించి మళ్ళీ అదే పాపానికి తిరిగిపోవడానికి ఈ ఉపమానము సూచిస్తుంది. మరి ద్వితీయోపదేశకాండము 23:18 కూడా కుక్క ధరను యెహోవా మందిరంలోనికి తేనీయకూడదు. అంటే ఇది చాలా ఆత్మీయతమైన లోతైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ కుక్క అనేది అనైతిక జీవితం, దేవునికి అసహ్యమైన ఆచారాలను సూచిస్తుందన్నమాట. అంటే ఇది కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఆత్మీయ బోధనలతో కలిపి చూపిస్తారు. ఆత్మీయ స్థితిని చూపించడానికి, విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ పదాన్ని ఎక్కువగా వాడేవారన్నమాట.